నెక్స్ట్ ప్రోమోలో స్టేజ్ మీద నందు శ్రావ్య చాలా సంతోషంగా వచ్చిన గెస్టులతో మాట్లాడుతూ ఉండగా ఇక వాళ్ళిద్దరిని చూస్తూ అర్జున్ ప్రసాద్, సుభద్ర, భానుమతి చాలా సంతోషంగా చూస్తూ మురిసిపోతూ ఉంటారు. అంతలో యామిని అహల్యని స్టేజ్ మీద అతిథి గౌతమ్ పెళ్లి గురించి అనౌన్స్ చేయమని దగ్గరుండి మరీ తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక గౌతమ్ అహల్య కోసం వెతుక్కుంటూ కిచెన్ లోకి వెళ్లి బంగారాజుని రాజుగారు అహల్యని చూసారా అని అడుగుతూ ఉంటాడు. లేదు బాబు, తను ఫంక్షన్ దగ్గరే ఉన్నట్టుంది అని బంగారాజు చెప్పడంతో సరే నేను చూస్తాను అని చెప్పేసి గౌతమ్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక యామినితో కలిసి స్టేజ్ దగ్గరకు వస్తున్న అహల్యని బుల్లబ్బాయి చూసి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటాడు. అంతలో గౌతమ్ అహల్య కోసం అంతా వెతుకుతూ అహల్య ఎక్కడా లేదేంటి, ఎక్కడికి వెళ్ళినట్టు అని అనుకుంటూ చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. ఈ లోపం యామిని అహల్యని తీసుకొని స్టేజ్ దగ్గరకు వెళ్తుంది. అహల్య స్టేజ్ మీదకి ఎక్కి మైక్ తీసుకొని అందరికీ నా నమస్కారం, అందరికీ ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పేసి అంటూ తన గురించి అన్ని కూడా వివరంగా చెప్పి, అలాంటి నన్ను గౌతమ్ గారు పెళ్లి చేసుకున్నారు, నేనెందుకు గౌతమ్ గారిని పెళ్లి చేసుకున్నాను అంటే అని చెప్పేసి అహల్య చెప్పబోతూ ఉంటుంది. అందరూ చాలా ఇంట్రెస్ట్ గా వింటూ ఉంటారు. మరి అహల్య నిజంగానే అనౌన్స్ చేస్తుందా లేక బుల్లబ్బాయి లోపం మొత్తం మంది ఏమైనా ఇచ్చి అహల్యని తీసుకెళ్దామని ఇచ్చి ఉంటాడా, దానివల్ల అహల్య మాట్లాడకుండానే పడిపోతుందా, ఏం జరగబోతుందో నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.